ఈరోజు వాగ్దాన సందేశం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి మాతో మాట్లాడిన స్వరం వినిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు యొక్క యథార్థతను, నీతిని గుర్తించి దేవుడు ఈ మాట మాట్లాడిస్తున్నాడు. బోయేసు ద్రవ్యం ఇచ్చి ఈ మాట సెలవిస్తున్నాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదటిగా సంపూర్ణమైన వ్యక్తి కలిగి జీవించాలి. హెబ్రీ 10:32-35 వచ్చిన. రెండోది సంపూర్ణమైన నీతి కలిగి ఉండు. సామెతలు 11:18. మూడోది సంపూర్ణమైన పరిచర్య కలిగి ఉండు. 1 కొరింథీ 9:24. ఈ ప్రకారంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రభువుకు స్తోత్రం. రూతు మంచి జీవితము గల స్త్రీ. ఆమె కలిగి ఉన్న మంచితనము ఆమె ఆశీర్వాదము కారణమైంది. నీవు కూడా నీ గృహములో ఉన్న దేవాలయంలో ఉన్నాను మంచితనం ఒకే రీతిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.